క్రిస్టియన్ లైఫ్ లో ఒక్కసారైనా కల్వరి టెంపుల్ ని చూడాలి. ఎందుకంటే కల్వరి టెంపుల్ అంటే ఒక్క చర్చ్ బిల్డింగ్ కాదు, ప్రతి క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి క్యాంపస్ లోపలికి వెళ్ళగానే మనకి చాలా పెద్ద చర్చ్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. మనం ఇంప్రెస్ అయిపోతాం. ఈ చర్చ్ ని 2005 లో సతీష్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో చిన్న ప్రార్థన మీటింగ్స్ తో కొంతమంది బిలీవర్స్ తో స్టార్ట్ అయ్యింది. స్లోగా ఫెయిత్ అండ్ విజన్ తో పెరుగుతూ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ లో ఒకటిగా ఉంది కల్వరి టెంపుల్. అండ్ చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఫీల్ స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద ఆడిటోరియం ఉంటుంది, వేల మంది సర్వీస్ లో కూర్చొని ఉంటారు. స్టేజ్ మీద వర్షిప్ టీమ్, పెద్ద పెద్ద స్క్రీన్స్, సౌండ్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది. వాక్యం చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఎవరో స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టు కాకుండా మన సిచ్యువేషన్ గురించే మాట్లాడుతున్నట్టు అనిపించేలాగా ఉంటుంది. ఇలా దేవుడు సతీష్ కుమార్ గారిని వాడుకుంటున్నారు. తెలుగు సర్వీసెస్ అయితే 6 to 8, 9 to 11, 12 to 2, 6 to 8 PM వరకు ఉంటాయి. మరియు ఇంగ్లీష్ సర్వీసెస్ అయితే 4 to 5:30 PM ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. వందల్లో కార్స్, బైక్స్ పడతాయి. కల్వరి టెంపుల్ మొత్తం కొన్ని ఎకర్స్ లో జస్ట్ 52 డేస్ లో కంప్లీట్ చేశారంట. దీనిలో ఆల్మోస్ట్ 50,000 మంది పడతారు. అలాగే దీనిలో కల్వరి టెంపుల్ స్కూల్, హాస్పిటల్, రెస్టారెంట్, బుక్ స్టాల్ కూడా ఉంది.